ఇక్కడ బైక్స్కి సంబంధించినటువంటి క్రమంలోనే ఏ విధంగా ఉందో చూడండి, ఎంత దారుణంగా ఉందో చూడండి, మనం ఎంత భయంకరంగా ఆయనను హింసపెట్టు. ఇగో ఇక్కడ ఇంకొక బ్రదర్ కూడా ఒక రిలీజ్ చేసిన ఒక వీడియో చూడండి, ఏ విధంగా ఆయన ఒక టీవీ ఛానల్ మాట్లాడు, ఇంకా ఆయన మాట్లాడిన మాటలు కూడా చూద్దాం మనం. వేసుకున్న హెల్మెట్ క్లియర్గా మనం చూస్తే జావా అనే ఒక స్టిక్కర్ కనబడతాం హెల్మెట్ మీద. ఇప్పుడు పైన వైన్ షాప్ దగ్గర ఎవరైతే కనబడతా ఉంటారో వాళ్ళు వేసుకున్న హెల్మెట్ చూస్తే జావా అనే స్టిక్కర్ కనిపించేది. మనం జనరల్గా చూస్తూ ఉంటే ఆయన వాడినటువంటి క్రమం, ఆయన హెల్మెట్ పెట్టుకున్నటువంటి హెల్మెట్ కూడా కంపెనీతో సహా చెప్తున్నారు. ఇంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా ప్రవీణ్ పగడాల గారిని ఆయనకైనా చనిపోయాడు, తాగి చనిపోయాడని చెప్పేటువంటి మనువాదులారా, ఇప్పటికైనా ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి, ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? ఒక మనిషిని భయంకరంగా ట్రోల్ చేస్తున్నటువంటి క్రమంలో, భయంకరంగా నిందలేస్తున్నటువంటి మనువాదులారా, ఇప్పటికైనా నిజంగా ఇంతకన్నా సాక్ష్యాలు ఏముంటాయి? ఇంకా ఇలా పైశాచిక ఆనందం పొంది ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. చూడండి పాప, ఆయన ఎవిడెన్స్ స్పష్టంగా చెప్తున్నాడు. నిందితులు ఎప్పుడైనా కానీ కొన్ని క్లూస్ వదిలి వెళ్తూ ఉంటారు. చిన్న వెంట్రుకతో కూడా ఫారెన్సిక్ రిపోర్ట్కి పంపించి ఎన్నో కేసుల్ని మనము ఛేదించి ఉన్నాం. ఇట్లా అలాగే చూస్తే నిందితులు ఖచ్చితంగా దొరుకుతారండి. ఇన్ని రోజులు 6 days దాకా ఈ వీడియో అక్కడ ఉంది, ఎందుకు బయటికి తీయలేదు? ఈ వీడియో ఆర్టీవీ వాళ్ళు పంపించారు, ఇదే వైన్ షాప్ అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుసు? ఈ వైన్ షాప్ లో ప్రవీణ్ గారే వచ్చారని చెప్పి ఇప్పుడు ఆర్టీవీ మళ్ళీ అక్కడికి వెళ్ళి వైన్ షాప్ ఈరోజు వీడియో చూస్తారు. ఇక్కడ చూడండి ఎంత డ్రామా చేసిలో, చూడండి ఎంత డ్రామా చేసిలో. ఆర్టీవీ రవిప్రకాష్ గారిది, ఆర్టీవీ అనేటువంటి టీవీ ఛానల్ రవిప్రకాష్ గారిది. నిజంగా వైన్స్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రవీణ్ గారని, అక్కడ ఫోటో తీసినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన పెట్టుకున్నటువంటి హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి ప్రవీణ్ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? అక్కడ ఉన్నటువంటి క్రమంలో ప్రవీణ్ గారి దగ్గర ఉన్నటువంటి వైన్స్కి పోయి పలాను కొన్నాడు, పలాను మందు కొన్నాడని ఆర్టీ వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎన్ని కోట్ల రూపాయల చేతులు మారినాయో చెప్పడానికి ఇక్కడ ఈ బ్రదర్ చెప్తున్నటువంటి ఒక ఉదాహరణ. ఇవి అన్ని నిజాలు. ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో ఎంత భయంకరంగా చేసిల్లో మనం చెప్పడానికి చూడండి. చాలా మంది వచ్చి వెళ్తా ఉంటారండి, మాకేం తెలుసు అని చెప్పి అంటారు. మళ్ళీ ఈ వైన్ షాప్ లో గుర్తుపట్టింది ఎవరు? ప్రవీణ్ అని చెప్పాక ఆ సీసీటీవీ మాకు తెలియదంటే మా ఓనర్స్ తెలుసు అని చెప్పండి. మళ్ళీ ఆ ఓనర్స్ ఎవరు? మీడియా ముందుకు వాళ్ళు ఎందుకు రాలేకపోతా ఉంటారు? ఖచ్చితంగా ఇది ప్రవీణ్ అని చెప్పి వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు వచ్చారు అనేది కూడా ఇప్పుడు మళ్ళీ ఇంట్లో కూడా అనుమానాలు కనపడతాం. ఇక్కడ కూడా మనం చూస్తాం, మాస్క్ అనేది కవర్ చేసినట్టు కనపడతాం, ఫేస్ కూడా క్లారిటీ లేనట్టు కనపడతాం. ఎంత దారుణంగా చేసిలో చూడండి, ఎంత దారుణంగా మన వాళ్ళు అవమానం గురి చేసిళ్ళు, ఎంత భయంకరంగా చంపేసిల్లో చెప్పడానికి చూపిస్తాను. ఇదైతే ఫోటో కనబడతా ఉందో 3 months బ్యాక్ ప్రవీణ్ అన్న అమెరికాకు వెళ్ళినప్పుడు సేమ్ టీ షర్ట్ వేసుకున్నారు. ఒక్క నిమిషం ఇక చూడండి ఎంత దారుణంగా ఉందో. చనిపోయినప్పుడు అమెరికాకు పోయినటువంటి క్రమంలో వేసుకున్న హెల్మెట్ ఏదైతే ఉందో క్లియర్గా మనం చూస్తే జావా అనే ఒక స్టిక్కర్ కనబడతాం హెల్మెట్ మీద. ఇప్పుడు పైన వైన్ షాప్ దగ్గర ఎవరైతే కనబడతా ఉన్నాడో వాళ్ళు వేసుకున్న హెల్మెట్ చూస్తే జావా అనే స్టిక్కర్ కనిపించలేదు. మనం జనరల్గా చూస్తూ ఉంటే నిందితులు ఎప్పుడైనా కానీ కొన్ని క్లూస్ వదిలి వెళ్తూ ఉంటారు. చిన్న వెంట్రుకతో కూడా ఫారెన్సిక్ రిపోర్ట్కి పంపించి ఎన్నో కేసుల్ని మనము ఛేదించి ఉన్నాం. ఇలా అలాగే చూస్తే నిందితులు ఖచ్చితంగా దొరుకుతారండి. ఇన్ని రోజులు 6 days దాకా ఈ వీడియో అక్కడ ఉంది, ఎందుకు బయటికి తీయలేదు? ఈ వీడియో ఆర్టీవీ వాళ్ళు పంపించారు, ఇదే వైన్ షాప్ అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుసు? ఈ వైన్ షాప్ లో ప్రవీణ్ గారే వచ్చారని ఇప్పుడు ఆర్టీవీ మళ్ళీ అక్కడికి వెళ్ళి వైన్ షాప్ దగ్గరికి ఈరోజు వీడియో చూస్తే వాళ్ళు మైక్ పెట్టి అక్కడ కౌంటర్లో కూర్చున్న వ్యక్తితో మాట్లాడితే మాకు తెలియదండి, చాలా మంది వచ్చి వెళ్తా ఉంటారండి, మాకేం తెలుసు అని చెప్పి అంటా ఉన్నారు. మళ్ళీ ఈ వైన్ షాప్ లో గుర్తుపట్టింది ఎవరు? ప్రవీణ్ అని చెప్పి అక్కడ ఆ సీసీటీవీ మాకు తెలియదంటే మా ఓనర్స్ తెలుసు అని చెప్పండి. మళ్ళీ ఆ ఓనర్స్ ఎవరు? మీడియా ముందుకు వాళ్ళు ఎందుకు రాలేకపోతా ఉంటారు? ఖచ్చితంగా ఇది ప్రవీణ్ అని చెప్పి వీళ్ళు ఎట్లా ఒక కంక్లూషన్కి వచ్చారు అనేది కూడా ఇప్పుడు మళ్ళీ ఇంట్లో కూడా అనుమానాలు కనపడతా ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూస్తాం, మాస్క్ అనేది కవర్ చేసినట్టు కనపడతాం, ఫేస్ కూడా క్లారిటీ లేనట్టు కనపడతాం. మరొక ఫోటో కూడా నేను మీకు మీ ముందు పెడతాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఫోటో కనబడతా ఉందో 3 months బ్యాక్ ప్రవీణ్ అన్న అమెరికాకు వెళ్ళినప్పుడు సేమ్ టీ షర్ట్ వేసుకున్నాడు. నేను చెప్పనా, ఇక్కడ మీరు చూస్తే పర్సనాలిటీ చూడండి, అసలు పర్సనాలిటీ చూడండి, షోల్డర్స్ చూడండి, ఆర్మ్స్ చూడండి, పర్సనాలిటీ చూడండి, ముందర చెస్ట్ చూడండి. డిఫరెన్స్ మీకు ఏం కనబడతా ఉంది? వైన్ షాప్ లో ఉన్న వ్యక్తికి ఇక్కడ 3 months బ్యాక్ ఉన్న ప్రవీణ్ అన్నకి చాలా డిఫరెన్స్ ఉన్నట్టు కనబడుతుంది.
చూడండి ఎంత దారుణంగా ఉందో, అంత స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఉన్నాయా, చలన వచ్చిందా? చూడండి ఆ బైక్ కూడా ఉప్పల్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి బైకే కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ బండి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి బైకే కాదు. ఇక్కడ మనలో కూడా చాలామంది కూడా స్పష్టంగా చెప్తున్నారు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి బైక్ కాదు. ఆయన అమెరికాకు పోయినటువంటి క్రమంలో, అమెరికాకు వెళ్ళినటువంటి క్రమంలో 3 నెలల క్రితము అమెరికా వెళ్ళేటువంటి క్రమంలో 3 months బ్యాక్ ఆయనే వేసుకున్నటువంటి టీషర్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడు ఎంత దారుణంగా ఊరిగట్టులో చూడండి. ఆ కారు ఎవరిది, ఆయనను ఎవరు వెంబడించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఈ కారు ఇక్కడ కూడా ఇదే కారు, అక్కడ అదే కారు, ఆయనను ఎవరు వెళ్తున్నారు, ఇక్కడ చూసినటువంటి కారు కూడా ఇక్కడ కూడా మళ్ళీ అదే కారు, ఇక్కడ కూడా వెంబడిస్తున్నటువంటి కారు. చూడండి ఎంత దారుణంగా చేసేలో. చౌటుప్పల్, ఇది చౌటుప్పల్లో సీసీ కెమెరా చౌటుప్పల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా 1 అని పెడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఖాతారు అక్కడ ఫుటేజ్, అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి పోతున్న క్రమంలో మళ్ళీ అదే కారు, అక్కడ ఉన్నటువంటి 24/3/2025 అదే కారు ఆయనను వెంబడిస్తున్నారు. అది మళ్ళీ బుల్లెట్ బైక్, ఆ బుల్లెట్ బండి చూడండి. ఆయన బుల్లెట్ బండి సంబంధించిన సందర్భం బుల్లెట్ బండి, ఇదే కారు ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన వెనక వెంబడిస్తున్నటువంటి కారు. ఇవన్నీ ఎవరు తీసిల్లో, ఎవరు నిజంగా దీని వెనుక డైరెక్షన్ చేసిల్లో, ఎవరు నిజంగా ఇవన్నీ డైరెక్షన్ చేసి సీసీ కెమెరాలో తెలియకుండానే వెంబడించింది ఎవరు, అవన్నీ గమనించింది ఎవరు, నిజంగానే ప్రవీణ్ పగడాలని ఆయనను వెంబడించినటువంటి వ్యక్తులు ఎవరు, ప్రవీణ్ పగడాల నిజంగా ఎప్పుడో చనిపోయిన తర్వాత సీన్ మళ్ళీ ఈ విధంగా చిత్రీకరించింది ఎవరు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి అన్ని బైక్ ఇక్కడ చౌటుప్పల్ నుంచే స్టార్ట్ అయింది. చౌటుప్పల్ అంటే తెలంగాణ సంబంధించినటువంటి మనం ఏపీకి వెళ్తున్నటువంటి క్రమంలో చౌటుప్పల్ ఏదైతే రామోజీ ఫిలిం సిటీ దాటిన క్రమంలో వచ్చేటువంటి విజయవాడకును మన తెలంగాణ నుంచి వెళ్ళి విజయవాడకు పోయే క్రమంలో చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి ఇదే కారు, ఇక్కడ చౌటుప్పల్ పోయిన తర్వాత మళ్ళీ మరొక కారు ఇక్కడనే అదే కారు వెంబడించింది. ఇక్కడ నైట్లో కూడా అదే కారు వెంబడించింది 23/4/28, అంటే సుమారుగా 11 గంటల క్రమంలో ఇక్కడ కూడా సేమ్ అదే కారు వెంబడించింది. అక్కడ ప్రవీణ్ పగడాల గారు ఇక్కడ ఆగి ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కారు ఇక్కడ దిగిండు. చూడండి ఎంత ఎవిడెన్స్ ఉన్నాయో. ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో ఎంత దారుణానికి ఒడిగట్టిల్లో మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఆయన పెట్టుకున్నటువంటి చూడు, ఆయన స్పెట్స్కు ఈయన స్పెట్స్కు ఎలాంటి సంబంధం ఉండలేదు. ఈ సేమ్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి స్పెట్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు, ఇక్కడ వెంబడించినటువంటి వ్యక్తి ఎవరు. ఇక చూడండి ఎంత దారుణం ఉంది. మాస్క్ ఎక్కడైనా నిజంగా ఆయన 24/7 కరోనా సమయం కూడా కాదు, నిజంగానే బాగా కరోనా వచ్చి నిజంగా కనీసం మాస్క్ తీయాలన్నటువంటి పరిస్థితి ఉందంటే అలాంటి పరిస్థితి కూడా లేదు. ఎంత సందర్భంలో అయినా కూడా ఎన్ని గంటల సేపు అయినా కూడా 11 నుంచి మళ్ళీ 11 గంటల దాకా కనీసం మాస్క్ తీయకుండా ఉంటారా? బండి చూడు, బండి నెంబర్ వచ్చిందట, బండి నెంబర్ కూడా చూద్దాం. పంపించు.